హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు ఆర్ఆర్బీలో మరొక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుందండి. సో వితిన్ ఒక 4 to 5 డేస్లో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే షార్ట్ నోటీస్ రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి కూడా ఒక 1 వీక్ అలా అవుతుందండి. సో నేను కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను. బట్ మీ అందరికి తెలుసో లేదో కదా, ఒకసారి ఇన్ఫామ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో అసలు ఏంటి ఆ నోటిఫికేషన్ ఏంటి, అసలు మనకి ఆర్ఆర్బీలో ఇంకా కొత్త నోటిఫికేషన్ ఏమొచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ అండి. సో పోస్ట్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్. సో నేనైతే విన్నది ఫస్ట్ టైం ఈ సెక్షన్ కంట్రోలర్ అనే పోస్ట్ని ఫస్ట్ టైం అనేది ఇలా సపరేట్గా రిక్రూట్ చేస్తున్నారు, అంటే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను, సెక్షన్ కంట్రోలర్ ఫస్ట్ టైం అయితే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు అని. సో దాని ఇది మంచి పోస్టే అండి. సో మీకు ఫుల్ డీటెయిల్స్ వింటే అసలు ఏంటనేది తెలుస్తుంది. సో ఈ సెక్షన్ కంట్రోలర్ ఇంతకుముందు ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి దాని ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ సెక్షన్ కంట్రోలర్కి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఇంతకుముందు ఈ సెక్షన్ కంట్రోలర్ అనేది ఎన్టీపీసీ దాంట్లో రిక్రూట్ చేసుకునేవాళ్ళు. సో అక్కడ కూడా మనకి ఎనీ డిగ్రీయే కదా ఎన్టీపీసీలో. సో ఇక్కడ కూడా ఎనీ డిగ్రీయే అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 33 years, ప్లస్ 3 years ఫర్ ఓబీసీ, ప్లస్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నార్మల్గా మనకైతే ఎలా అయితే ఏజ్ ఎక్స్టెండ్ అవుతుందో అలాగే ఎక్స్టెండ్ అవుతుందండి. ఓకేనా. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏజ్ వచ్చేసి 20 years నుంచి 33 years, మినిమం 20 years, మ్యాక్సిమం 33 years, ప్లస్ 3 years ఫర్ ఓబీసీ, ప్లస్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓకే. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మెడికల్ స్టాండర్డ్ ఉందండి. A2 మెడికల్ స్టాండర్డ్ ఉంది. సో A2 మెడికల్ స్టాండర్డ్ ఎవరికి వర్తిస్తుందో మీకు అంటే మనకి ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ వాళ్ళకు ఉంటుంది కదండి. సో స్టేషన్ మాస్టర్స్కి ఈ A1 మెడికల్, A2 మెడికల్ ఉంటాయి కదా, సో వాళ్ళకు ఉంటుందండి. సో లైక్ స్టేషన్ మాస్టర్ ఆ టైపు జాబ్ అనమాట, ఈక్వలెంట్ జాబ్ అనుకోవచ్చు స్టేషన్ మాస్టర్కి. సో దానికోసం అని చెప్పేసి A2 మెడికల్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి A2 మెడికల్ స్టాండర్డ్ అంటే వీళ్ళకి సైట్ ఉండకూడదండి, ఐకి సైట్ ఉండకూడదు. సైట్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ సో ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి ఉంటే తీసుకోరు. అంటే మీరు ఎగ్జామ్స్ రాసి అన్ని క్వాలిఫై అయినా కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మీకు కనుక సైట్ ఉందని తెలిస్తే, అంటే A2 మెడికల్ స్టాండర్డ్కి మీరు ఎలిజిబుల్ కారని తెలిస్తే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోరండి. ఓకేనా. సో ఇది ముందు A2 మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది చూసుకొని దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే A2 మెడికల్ స్టాండర్డ్ ఏంటని చూసుకోండి. ఇది ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ ఇయర్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటారు, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, ఈజీగానే తెలిసిపోతుంది. ఓకేనా. A2 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. నాకు తెలిసినంత వరకు సైట్ ఉండకూడదు. సో ఇంకా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 15th September నుంచి 14th October వరకు అండి. సో నియర్లీ 1 month అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి 15th September అంటున్నారు కాబట్టి సో మనకైతే మాత్రం 12th or 11, 12 ఈ లోపల ఫుల్ నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మీకు వీడియో అనేది చేస్తాను. ఓకేనా. సో మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేస్తాను. బట్ మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, ఇంకా క్లియర్ కట్గా మీకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎగ్జామ్
చెప్తానండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డౌట్ ఉంది. సో, ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది. సో, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 368 ఉన్నాయండి. 368 పోస్టులున్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 368. ఇది ఓవరాల్ ఇండియా అండి. ఓవరాల్గా ఉండే పోస్టులు ఇవి. సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి CBT 1 అండ్ CBT 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అని అంటున్నారు. సో, కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ CBT 1 అంటే ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. 2 ఎగ్జామ్స్ ఉండవు అంటున్నారు. సో, కొంచెం పెద్ద పోస్టే కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే CBT 1 అండ్ CBT 2 ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పక్కాగా ఉంటుందండి. బట్ CBT 1 అండ్ CBT 2 అంటే ఈ 2 ఉంటాయా? లేదంటే ఓన్లీ 1 ఎగ్జామ్ CBT 1 మాత్రమే ఉంటుందా అనేది మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా తెలుస్తుంది. సో, మనకి నార్మల్గా ఉన్నట్టే 100 మార్క్స్‌కి 90 మినిట్స్, 120 మార్క్స్‌కి 90 మినిట్స్. సో, ఇది నార్మల్గా మనకు NTPCలో ఎలాగైతే ఉంటుందో అలాగే టైమింగ్స్ అండ్ క్వశ్చన్స్ అండి. సిలబస్ నాకు తెలిసి మ్యాక్సిమం ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి NTPC గ్రాడ్యుయేట్ లెవెల్కి ఏ సిలబస్ అయితే ఉందో సో సేమ్ సిలబసే ఉంటుంది. సో, ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్తానండి. ఈ సిలబస్ ఏంటి అండ్ CBT 1 ఒక ఎగ్జామ్ ఉందా, 2 ఎగ్జామ్స్ ఉన్నాయా? సో, ఇవంతా మనం అప్పుడు డిస్కషన్ చేద్దాం. సో, ఈ 368లో మన సౌత్ జోన్ ఏదైతే మనకి సౌత్ జోన్ ఉంటుందో ఈ సౌత్ జోన్కి 106 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే సపరేట్గా మన సౌత్ జోన్కి ఒకటే, నార్త్ ఇది ఓవరాల్ కదా, సౌత్ నార్త్ అంతా కలిపి కదా. ఇది సౌత్ రీజన్కి మాత్రమే మనకి 106 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పే లెవెల్ 6 పే లెవెల్ అండి. అంటే మనకి 35,400 ప్లస్ అలవెన్సెస్. ఓకేనా, 35,400 ప్లస్ అలవెన్సెస్ అండి. సో, దీంట్లో DA ఉంటుంది, HRA ఉంటుంది. సో, చాలా ఉంటాయి. ఎంత లేదనుకున్నా మీరు 50,000 అబోనే డ్రా చేయొచ్చు మంత్లీ. సో, చాలా మంచి జాబ్ అనే చెప్పచ్చు, మంచి శాలరీ అని చెప్పచ్చు. సో, ఓవరాల్గా ఈ మనకి షార్ట్ నోటీస్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఒక్క చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 1 ఎగ్జామా 2 ఎగ్జామ్సా ఇదొకటి. అండ్ మనకి సిలబస్ ఏంటి చూడాలండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్ కట్గా మీకు అనేది నేను వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తానండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మన ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే ఏపీలో పవర్ సెక్టార్ నుంచి తొందరలో జాబ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయండి. సో, దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.